బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కానిస్టేబుల్ నియామక ప్రిలిమినరీ పరీక్షకు ఏలూరు జిల్లా కేంద్రంలో పటిష్టమైన భద్రతా చర్యలు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించింది. కాంగ్రెస్ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు విమర్శ. రోటరీ సూపర్ 8 క్రికెట్ పోటీలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంఘీభావం. ఈ నెల 26న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్నేహపూర్వక పోటీ మ్యాచ్. వివరాలకు వెళితే, కానిస్టేబుల్ నియామక ప్రిలిమినరీ పరీక్షకు ఏలూరు జిల్లా కేంద్రంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ నెల 22న కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరులోని పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్వయంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించి కోఆర్డినేటర్లు, పోలీసు అధికారులకు పరీక్షా పత్రాల భద్రతపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర స్థాయి పరీక్షకు ఏలూరు జిల్లాలో సుమారు 14,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి సుమారుగా 500 మంది అభ్యర్థులను కేటాయించారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక డీఎస్పీ స్థాయి అధికారితో పాటు సిఐ, ఎస్ఐ అధికారులు పరీక్షలను పర్యవేక్షణ చేస్తారన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించామని తెలిపారు. ఎస్పీ వెంట ఇన్ఛార్జ్ డీఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ కృష్ణరాజు తదితరులు ఉన్నారు. अलूरू मैप में सीआरटी कॉलेज, इंजीनियरिंग कॉलेजेस, एमबीए कॉलेजेस, वुमेन कॉलेजेस, आपका लाइन पड़े दंदूर ई कॉलेज, डी कॉलेज अला अला ఒక మ్యాప్ 20% వచ్చారు. ఒక अलूरू మ్యాప్ లో మనం పెట్టగలితే this will be helpful in for students. మనం ప్రెస్ అవుట్ ఇచ్చేస్తాను. సో ఎవరికి దూరంగా సెంటర్ దానికి మెంటల్లీ అర్థం అవుతుంది, నేను కొంచెం దూరం వెళ్ళాలా నా విల్ రైట్ ఏలపొడి ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ నుంచి ఎంత దూరం ఉంది, రోడ్ నుంచి ఎంత దూరం ఉంది. సో దే ఆర్ మెంటలీ ప్రిపేర్డ్. నేను రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలి, బైక్ లో వస్తారా, కార్ లో వస్తారా, ఆటోలో వస్తారా, అది మెంటల్ ప్రిపేర్డ్నెస్ వస్తుంది. ఈరోజు నైట్ చేస్తే టుమారో వీకెండ్ సపోర్ట్. ఇంకా ఎనీథింగ్ మేజర్లీ some glucon-D or other things, but on animal పెద్ద ఏం నీడ్ కాదు, బట్ some females are become so just first set little bit ఉంటే ఓకే, or else మనకి నెక్స్ట్ ఇయర్ అంటే ఇలాగా ఒక ठीक है. these two engineering college who is the representative 100% చాలు. ఇక్కడ మనం lot of colleges are there కదా, పక్క 100 తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం, because CRT is having around 10 to 12 conglomeration of colleges. మిగతా అందరిలో ఒక ప్లేస్ రాసే కదా అక్కడ నుంచి కాలేజ్ 1.5 km ఆ 1.5 km మాత్రం దగ్గర ఒకవేళ ఏ కాలేజ్ ఆర్ హాస్టల్ అంబులెన్స్ ఉంటే అది మంచిది, పక్కన పెట్టేసుకోండి, ఆర్ ఫస్ట్ ఎయిడ్ పెట్టేస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్‌టువర్డ్ థింగ్ వి ఆర్ దేర్ ఓన్లీ. ఒక ఎస్ఐ ఒక వెహికల్ అయితే ఉంటుంది. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు విమర్శించారు. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరులో ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతుల ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏలూరు అన్ని భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జట్టి గురునాథరావు మాట్లాడారు. అనంతరం రిపబ్లిక్ డే రైతు ట్రాక్టర్ల ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఆర్ లక్ష్మణరావు, నాయకులు యు హేమశంకర్, ఐఏకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డి రంగనాథ్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్కే భాష, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు
తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ అమిత్ షాలు ఈ భారతదేశ రైతాంగాన్ని పూర్తిగా మోసం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను, చట్టాలను రద్దు చేస్తున్న హామీలు పూర్తిగా తొంగలో తొక్కి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా రైతులు మోసం చేసిన సందర్భంగా, వాళ్ళ హామీ సంవత్సరమైనా సరే ఎటువంటి చర్యలు తీసుకోని సందర్భంగా మరి దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా సంఘటితమై రేపు జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాన్ని మరి చేపట్టడానికి ఏలూరులో కూడా సంసిద్ధమయ్యాం. ఈ అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో 26వ తారీఖున ట్రాక్టర్లు, బల ర్యాలీలు మరి నిర్వహించడం ద్వారా మోడీ ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలియజేయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజున ఏలూరులో రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా రిపబ్లిక్ డే రోజున జనవరి 26వ తారీఖున దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా 26వ తారీఖున ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఉదయం 11 గంటలకి ట్రాక్టర్లు అట్లాగే ఎడ్ల బళ్ళ ర్యాలీని ప్రారంభించి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి వారి సమావేశం నిర్ణయించడం జరిగింది. యువత క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని బెట్టింగ్ విషయ సంస్కృతికి దూరంగా ఉండేందుకు వారికి చైతన్యాన్ని అందిస్తూ రోటరీ జంగారెడ్డిగూడెం తలపెట్టిన రోటరీ సూపర్ 8 క్రికెట్ పోటీలకు జంగారెడ్డిగూడెంలోని పలు స్వచ్ఛంద సంస్థలు సంఘీభావం తెలిపాయి. పట్టణంలోని శ్రీ మల్లాది సీతారామలింగేశ్వరరావు రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ అధ్యక్షతన, సహాయ కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు నిర్వహణలో రోటరీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ పాలపతి శ్రీనివాస్తో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని రోటరీ సూపర్ 8 క్రికెట్ పోటీలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ ఈ నెల 26న పట్టణంలోని శ్రీ ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్నేహపూర్వక పోటీ మ్యాచ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు మహంకాళి రంగప్రసాద్, త్రిపుర సుందరి లయన్స్ అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ, కాకర్ల వీరభద్రరావు, వాసవి ప్రతినిధులు జవ్వాజీ ఉమా వెంకటేష్, దార శ్రీనివాస్, రోటరీ ప్రతినిధులు గణిత ఆనందప్రసాద్, మారిశెట్టి ప్రవీణ్, రొంగల దేవిప్రసాద్, బవిరిశెట్టి తిలక్ తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ క్లబ్ తరపున ప్రెసిడెంట్గా ఉన్న దాకారపు కృష్ణ మరియు సెక్రటరీ గారు ఇద్దరు కలిసి గత సంవత్సరాల్లో ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నా కూడా ఇటువంటి ప్రయత్నం చేయకపోవడం, అదేంటంటే అన్ని స్వచ్ఛందం కలిపి ఆట విడుపుగా ఏదైనా చేయాలి. అలాగే వీరందరితో పాటు చక్కగా ఒక ఆట విడుపుగా ఏదైనా కార్యక్రమం చేయాలని ఆయనకు ఆలోచన రావడం, వెంటనే క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు యూత్లో కానీ పెద్దల్లో కానీ క్రికెట్ మ్యాచ్లకు అతుక్కుపోయి చూస్తూ ఉండడం అనేది జరిగింది. కానీ టీవీల ముందు ఉండే ఈ ప్రతినిధులు అందరూ ఎవరైతే స్వచ్ఛంద ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు బ్యాట్ పెట్టుకుని గ్రౌండ్లో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చూడడానికి కానీ వాళ్ళకి కానీ ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పలేని అనుభూతి కలుగుతుంది. నా వరకు నేనే అది ఆలోచిస్తుంటేనే కూర్చొని చాలా ఆనందంగా ఉంది. అటువంటి అనుభూతిని కలగజేయడానికి ప్రయత్నించిన మా ప్రెసిడెంట్ కృష్ణ గారికి, అలాగే పిలిచిన తోడనే అన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున ఒకే ప్లాట్ఫామ్కి వచ్చి దానికి మద్దతు తెలుపుతూ ఈ రోజున దానికి సంబంధించిన బ్రోచర్ కానీ ప్రజలకు కూడా తెలియజేయడానికి ప్రయత్నించిన మిగతా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా ఈ కార్యక్రమం ఇలా చేయడం అనేది, ఎందుకంటే ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థ తక్కువ దక్కొచ్చు, కానీ వీళ్ళందరూ కలిపితే కనుక డెఫినెట్గా నేను నిజమైన లబ్ధిదారులకి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఆట విడుపుగా చేసిన ఈ ప్రయత్నానికి నేను స్వాగతిస్తూ మీడియా ప్రతినిధిగా దీన్ని వైరల్ చేస్తానని మాటిస్తాను. అందరికీ నమస్కారం. ఈ నెల 21ని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి రోటరీ సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ మన జంగారెడ్డిగూడెం CSTS ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం యువత క్రికెట్ బెట్టింగ్ బారిన పడకుండా మైదానంలో మనం ఆడే క్రికెటే అటువైపు మొగ్గు చూపాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం, అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా దీనికి మద్దతు తెలపడం. ఈ రోజున ఇక్కడ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు లయన్స్ క్లబ్, మానవత, వాసవి క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో భాగస్వామ్యం చేసి ఈ నెల 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం 7 గంటలకి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా మా రోటరీ క్లబ్తో సహా ఆ రోజున మేము క్రికెట్ టోర్నమెంట్లో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్, ఒక స్నేహభావంతో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే అక్కడ ఉన్నటువంటి ఒక మంచి మెసేజ్ మేము యువతకి అందించినట్టు, అదేవిధంగా
మాలో కూడా ఒక మంచి స్నేహభావం పెంపొందించినట్టు అవుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. రేపు రోటరీ వారు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా అందరూ ఆడుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎప్పుడు బ్యాటే పట్టుకోలేదు, మాతో బ్యాట్ కూడా పట్టుకొని ఇస్తున్నారు కృష్ణ గారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుతారు. వాసవి క్లబ్ తరఫున మరి రోటరీ వారు ఆహ్వానించడం, మా క్లబ్ ముందుకు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ ఆడడం జరుగుతుంది. ఇలాంటి టోర్నమెంట్స్ ముందు కూడా అందరూ కలిసి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంతోమంది యువత చెడుదారులు బట్టి కొంతమంది జీవితాలు పాడు చేసుకున్న ఈ రోజుల్లో రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో క్రికెట్ మ్యాచ్ రిపబ్లిక్ డే సందర్భంగా మన ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రికెట్ మ్యాచ్ ఆటగానే పరిగణించాలి తప్ప అది జీవితాలు పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఒక సందేశం ఇవ్వాలన్న మంచి ఉత్సాహంతో వాళ్ళ ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడం జరిగింది రోటరీ క్లబ్ వారు. దాంట్లో మేము కూడా పాల్గొంటున్నాం. నేను మానవతా అధ్యక్షుడు రంగప్రసాద్ నా పేరు. ఎందుకంటే ఎంత మంచి కార్యక్రమాన్ని అన్ని సంస్థల్ని కూడగట్టుకుని, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా కూడగట్టుకుని చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా దాకారపు కృష్ణ గారికి నేను సభాముఖంగా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణాభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జయాజీ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పబ్లిసిటీ ట్యాక్స్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వ స్థలాల్లోనే ఫ్లెక్సీలను, కటౌట్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరిస్తూ పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ కోరారు. జంగారెడ్డిగూడ పురపాలక సంఘ ప్రజలకు నమస్కారం. జంగారెడ్డిగూడ పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి వ్యాపారవేత్తలకు ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, మీ యొక్క వ్యాపార ప్రకటనలను మున్సిపాలిటీ వారి అనుమతి తీసుకొని మున్సిపాలిటీ వారు సూచించిన ప్రదేశంలోనే ప్రదర్శించుకోవాలి. కాలువల మీద, రోడ్ల మీద అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి డ్రైనేజీకు, అదేవిధంగా పోకలకు ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదు. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సరైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేసుకోవాలి. మీ యొక్క వ్యాపార వస్తువులను ప్రజలకు ఇబ్బంది పరంగా ఏర్పాటు చేయరాదని తెలియజేస్తున్నాం. అట్ట ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క బోర్డులు తొలగించడం కాకుండా వారి మీద చట్టపరమైనటువంటి మున్సిపల్ చట్టం 1965 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం, వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడ పురపాలక ప్రజలకు తెలియజేసేది ఒకటి, ఈ పట్టణం మీది. ఈ పట్టణం అభివృద్ధి, అందం మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. జంగారెడ్డిగూడ పట్టణాన్ని ఒక ఆదర్శవంతంగా, అందమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడంలో మీ యొక్క సహాయ సహకారాలు అవసరం. కాబట్టి మీరు ఈ విషయంలో మున్సిపాలిటీ వారి సూచనలను పాటించి మున్సిపాలిటీ వారి సహాయ సహకారాలు అందించి పట్టణాన్ని సుందరవంతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంయుక్తంగా గత కొంతకాలంగా ఈ యొక్క వ్యాపార ప్రకటనలను కొలిచి ఎంత పన్ను అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ వస్తుందో ఆ పన్ను యొక్క డిమాండ్ నోటీస్ను కూడా తమకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ను కూడా మున్సిపాలిటీకి సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాం. విజిలెన్స్ శాఖ వారు జంగారెడ్డిగూడెం వ్యాపార ప్రకటనల యొక్క ప్రకటన రుసుమును ఎంక్వైరీ చేసి తక్కువగా ఉంది, సరిచేయవలసిందిగా ఆదేశించున్నారు. గౌరవ కలెక్టర్ గారు కూడా సూచించున్నారు. కాబట్టి మా సిబ్బంది వారి యొక్క ఆదేశానుసారం మెజర్మెంట్ చేయడం జరిగింది. మెజర్మెంట్ చేసిన దాని ఆధారంగా మీకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. డిమాండ్ నోటీస్లో మీకు ఏమైనా ఎక్కువ అనిపించిన ఎడల మీ యొక్క సందేహ నివృత్తికి మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి WPRS అంటే వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీని సంప్రదించవచ్చు. లేదా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటారు, వారిని సంప్రదించిన ఆ వేసినటువంటి పన్ను మున్సిపల్ గెజిట్ ఆధారంగా కలెక్టర్ గారు ఆమోదించినటువంటి గెజిట్ ఆధారంగా విధించడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీ సందేహం నివృత్తి చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా సుందరవంతమైనటువంటి జంగారెడ్డిగూడెం పట్టణానికి సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భవిరిశెట్టి వారి వీధిలో సంక్రాంతి సంబరాలను సాంప్రదాయబద్ధంగా జరిపారు.
భోగి రోజు భోగి మంటలతో పాటుగా రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. అంతేకాకుండా చిన్నారులకు భోగి పళ్లు పోశారు. సంక్రాంతి రోజున పొంగలి పిండి వంటలతో పితృదేవతలకు దేవుళ్లకు నైవేద్యం సమర్పించారు. కనుమ రోజున గోమాత పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి, తిలక్, ఇందు, సురేష్, తులసిరాణి, కాటేపల్లి శ్రీను, పద్మ, కొండారాము, బేబీ లావణ్య, గిడుతూరి, శ్రీను, శైలజ, వందనపు రాజపద్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు చింతా అనిల్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పరెడ్డిగూడెం స్కూల్లో 9వ వార్డు కౌన్సిలర్ సంకు సురేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థుల మధ్య అనిల్ కుమార్ తన పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం కౌన్సిలర్ మానవతామూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ కు వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్నలతో పాటుగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరి వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు అనిల్ కుమార్ గౌడ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి మా వార్డు కౌన్సిలర్ సురేష్ గారికి, మరి బీవీఆర్ చౌదరి గారికి, మరి పెద్దలందరూ కూడా వైస్ చైర్మన్ గారికి, అలాగే ఆయన యువకుడు అందరినీ యువకులు తీసుకొచ్చారు. ఆయన చాలా సంతోషం. ఈ సందర్భంగా మన పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల
పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. విభిన్న ప్రతిభావంతులకు ఎనలేని సేవలు అందించిన ఎన్పీఆర్డీ జిల్లా కమిటీ సభ్యులు ఆవుల సత్యనారాయణ మృతి తీరని లోటని ఎన్పీఆర్డీ జిల్లా మహిళా అధ్యక్షులు షేక్ సుభాషిణి తెలిపారు. అనారోగ్య కారణంగా ఈ నెల 12వ తేదీన ఆవుల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. దీంతో జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని సత్యనారాయణ ఇంటి వద్దకు ఎన్పీఆర్డీ సభ్యులు చేరుకుని నివాళులర్పించారు. అదేవిధంగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ఆయన అందించిన సేవలను సుభాషిణి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు కుందేటి జయరాజు, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం ఆసిబాబు మాస్టర్, నాగరాజు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంఘం ఎన్పీఆర్డీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలంలో తాడువాయి గ్రామంలో ఆవుల సత్యనారాయణ అనే కార్యకర్త మరణించడం జరిగింది. ఆయనకి మన విభిన్న ప్రతిభా సంఘాల తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు, వేరు సంఘాల నాయకులు, జిల్లా నాయకులు, మా అందరి తరఫున కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా అందరికీ కూడా ఆయన చాలా స్ఫూర్తిదాయకం. అనేక పోరాటాలు లెగలేని పరిస్థితి ఉన్నా కూడా, 2 కాళ్ళు పని చేయకపోయినా కూడా ఈ రోజున మా అందరికీ ఆదర్శంగా ఏ విధంగా అంటే అనేక పోరాటాలు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఎంత లెగలేని పరిస్థితి అయినా ఎదుటి వారికి సహాయం చేయాలి, ఎవరు లెగలేని పరిస్థితుల్లో ఉన్నా నా వంతు సహాయం చేయాలి అనే మంచి స్ఫూర్తితో ఆయన ఈ రోజున మనందరికీ కూడా జిల్లాలోనే, అలాగే జిల్లాలో కాదు పక్క జిల్లాలో కూడా అనేక మందికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఒకరిని అడుక్కునే పరిస్థితి లేకుండా
చేతిలో భూమి ఉండాలి, ఇక్కడ ఎర్రకాలం మిగులు భూములు మా వికలాంగులు పంచాలి అని ఈ మండలంలో లేదు, ఈ జిల్లాలో ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఆవుల సత్యనారాయణ అని మనం చెప్పుకోదలుచుకో. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేసి కేవీపీఎస్ విజయం సాధించిందని సంఘం జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ తెలిపారు. కేవీపీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసి విజయం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చాగంటి సంజీవయ్య, ఆలుగా రవికుమార్, కె శ్రీనివాస్, డేనియల్ రాజు తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ ఉమ్మడి రాష్ట్రంగా 1998లో హైదరాబాద్లోని మొత్తం పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంలో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి అనేక విజయాలు సాధించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయం సాధించడం కానీ, అలాగే ఈ జీవో నంబరు 1235 కానీ, అలాగే అనేక సమస్యల మీద గర్భపర ఉద్యమం కానీ, ఈ రాష్ట్రంలోని దళితుల పట్ల నిక్కరస్గా నిలబడి రాజీ లేని పోరాటం చేసి దళితులకి న్యాయం చేసే దానికోసం కేవీపీఎస్ ఉమ్మడి రాష్ట్రం కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు జరిపిన చరిత్ర ఉంది. అంచేత ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఐక్యం చేసి అన్ని సంఘాలు కలుపుకొని ఈ యొక్క ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కేవీపీఎస్ ఉంది. అది దాంట్లో భాగంగానే ఈ రోజున మన న్యూ ఇయర్ క్యాలెండర్ 2023 క్యాలెండర్ని మన సాబీ గారు టీచర్స్ ఎమ్మెల్సీ గారు చేయడం మీదుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలోని దీని ఆవిష్కరణ జరిగింది. మీ అందరికీ నమస్కారం. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మహాజన సోషలిస్టు పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ విస్సంపల్లి సిద్దు మాదిగ కోరారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని బీజేపీ నాయకులకు మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డపాటి పండు, సిహెచ్ విజయ, సొంగ నక్షత్ర, హైమ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు విసంపల్లి సిద్ధు మాదిగ. మహాజన నేత మానశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఇక్కడ పనిచేస్తున్నాను. మరి ఈరోజు జంగారెడ్డిగూడెంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి రాధాకృష్ణ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పెద్దలు మరి అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ అంశాన్ని మరి పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం మరి బాధ కలుగుతూ ఉంది. మరి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తారని చెప్పేసి అనేక సందర్భాల్లో ఎన్నికల మేనిఫెస్టోల్లో చెప్తున్నప్పటికీ మరి దాన్ని విస్మరిస్తూ మరి మాదిగ జాతిని తీవ్రంగా కలిసివేస్తుంది. మరి బీజేపీ పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు వీళ్ళంతా కూడా వివిధ సందర్భాల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సందర్భాల్లో హామీ ఇచ్చినప్పటికీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చట్టం చేసే విషయంలో ఎందుకు విఫలమైందో మరి తేటతెల్లం చేయాలని చెప్పేసి ఈ రోజున మేము బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కానిస్టేబుల్ నియామక ప్రిలిమినరీ పరీక్షకు ఏలూరు జిల్లా కేంద్రంలో పటిష్టమైన భద్రతా చర్యలు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించింది. కాంగ్రెస్ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు విమర్శ. రోటరీ సూపర్ 8 క్రికెట్ పోటీలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంఘీభావం. ఈ నెల 26న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్నేహపూర్వక పోటీ మ్యాచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.